హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. రుణమాఫీ అవక రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వానికి కనబడవు. అసలు రైతులకు రుణమాఫీ చేసే ఆలోచన ఉందా? ఎందుకు మొదటి లిస్ట్ అని రెండో లిస్ట్ అని రైతులని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? కమిటీ వేషం అంటున్నారు. మరి ఆ కమిటీలో అందరి రైతుల డీటెయిల్స్ తీసుకుంటున్నారా? రుణమాఫీ కాని రైతుల పరిస్థితి ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఫోర్త్ సిటీ పేరిట ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి ఆరోపించారు. కందుకూరు, తుక్కుగూడ, ముచ్చెర్లలో జరుగుతున్న ఒప్పందాల వివరాలను సమయం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ కాదు చీట్చాట్ చేస్తున్నారని, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా లేనివి ఉన్నట్లు చెప్పి మోసం చేశారని, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠంగా మాట్లాడారు. పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు ఆదానికి అప్పగిస్తామని చెప్పిన సీఎం అసెంబ్లీలో అడిగితే లేదని పేర్కొన్నారని గుర్తు చేశారు. అబద్ధాలను ప్రచారం చేయడానికి సీఎం చిట్చాట్ వాడుకుంటున్నారని ఆక్షేపించారు. అలాగే రుణమాఫీ విషయంలో సీఎం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్. రుణమాఫీ కాలేదని మీ మంత్రులు రోజు చెప్తున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్నది నా సవాల్. చేశారా? రుణమాఫీ సవాల్ ఏమైందో రైతులే చెబుతారు. వ్యవసాయ మంత్రి లెక్కల ప్రకారమే 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. రుణమాఫీ సభకు రావాలని సీఎం 3 సార్లు ఆహ్వానించిన రాహుల్ రాలేదని హరీష్ రావు అన్నారు. బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం నాలాలపై ఉన్నాయి. ముందు బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని కూలగొట్టాలి. మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భవనాలను ఎలా కూలగొడతారు? నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ హోటళ్లు, క్లబ్బులు దేని కింద ఉన్నాయి? అవన్నీ పట్టా భూములు, వారికి పరిహారం ఇవ్వండి. మంత్రి పొంగులేటి నివాసం నుంచి డ్రైనేజ్ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? సీఎం పరోక్షంగా తన మంత్రిని తిడుతున్నారా? ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మంచిది కాదు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలి. అలాగే చెరువుల FTL, బఫర్ జోన్, నాలాలపై ఉన్న ఆస్తులన్నీ కూల్చేయాలి అని బీఆర్ఎస్ హరీష్ రావు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై రేవంత్, బండి సంజయ్ మాట్లాడటం తగదని పేర్కొన్నారు. న్యాయం గెలిచింది, కవితకు బెయిల్ వచ్చిందన్నారు. కవితకు బెయిల్ రావడాన్ని కేశవరావు కూడా స్వాగతించారని గుర్తు చేశారు. ఫోర్త్ సిటీ పేరు మీద ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కందుకూరులో 385 ఎకరాల ప్రభుత్వ భూమి కొల్లగొట్టేందుకు ఒప్పందాలు జరగనున్నాయి. తుక్కగూడలోని 25 ఎకరాలు పేద రైతుల నుంచి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల తమ్ముళ్లు భూములు కొంటున్నారన్నారు. పిఏల పేర్ల మీద ముచ్చెర్లలో భూముల ఒప్పందాలు జరుగుతున్నాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతానని హరీష్ రావు స్పష్టం చేశారు.